నుండి కొన్ని మాటలు మనం వినబోతున్నాం. 93వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. 93వ కీర్తన 5వ వచనం. నీ శాసనములు ఎన్నడూనూ తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. మరోసారి చదువుకుందాం. నీ శాసనములు ఎన్నడూనూ తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతున్న అంశము దేవుని మందిరములో పరిశుద్ధత అనేటువంటి అంశముల గురించి కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధత అనేటువంటి మాట గురించి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనందరము ధ్యానం చేద్దాం. ముఖ్యంగా యవ్వన బిడ్డలు కూడా చాలా జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధత అంటే అసలు మొదట అర్థం ఏమిటి? ఈ పరిశుద్ధత ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు దాకా ఉంటుంది, ఎక్కడ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఈ పరిశుద్ధతను మనం పొందుకోవాలి, పరిశుద్ధత మన జీవితంలో ఉండడం ద్వారా మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏమిటో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనము ధ్యానం చేద్దాం. ప్రియులరా, పరిశుద్ధత అంటే ఏంటి అని అంటే మన ఆలోచనలు, మన తలంపులు, మన చూపులు, మన హృదయము, మన మనసు, మన ప్రాణాత్మ క్రియలు, మన మాటలు, మన జీవిత విధానము సమస్తమును ఆయన స్వాధీనంలోకి తేవడం అన్నమాట. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. సమస్తము ఆయన స్వాధీనంలోకి తేవడం ఏంటి? నేను మాట్లాడేటువంటి మాట, నేను చూసేటువంటి చూపు, నేను చేసేటువంటి ఆలోచన, నేను చేసేటువంటి క్రియలు, నేను ఏమి చేస్తున్నానో అది మనసుతో చేసినా, శరీరంతో చేసినా, హృదయంతో చేసినా, ఏది చేసినప్పటికీ నేను చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమము ఆయన దృష్టికి అంగీకారముగా ఉండాలి. అది పరిశుద్ధత. అందుకని భక్తుడు ఏమంటారు తెలిసిన? భక్తుడు ఏమంటాడు? నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములగునుగాక. చూసారండి, నీ దృష్టికి అంగీకారములుగాక. ఎలాగనో? నేను మాట్లాడేటువంటి మాట, నేను చూసేటువంటి చూపు, నేను చేసేటువంటి ఆలోచనలు. ఈ రోజుల్లో ఎట్లుంటుందో చూసిన ప్రియులరా, పరిశుద్ధత కలిగి దేవుని మందిరంలో జీవిస్తూ ఉన్నారు అని అనుకుంటూ చెప్పుకుంటున్నటువంటి వారు లోకంలోకి వెళ్ళి లోకంలో ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. లోకంలో ఎట్లా జీవిస్తున్నారో ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. పరిశుద్ధత లేదు. ఒక ఆయన అన్నాడు, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు గొర్రె పిల్లలాగా ఉంటారంట, బయటికి వెళ్తే పంది పిల్లలాగా ఉంటారంట. ఎట్లుంటారో? దేవుని మందిరంలోకి వస్తే గొర్రె పిల్ల, లోకంలోకి వెళ్తే పంది పిల్ల. దేవుని మందిరంలోకి ఉంటే పావురాళ్ళు, లోకంలోకి వెళ్తే కాకిలాగా ఉందని స్వభావము, పంది పిల్లలాగా ఉన్నదని స్వభావము. దేవుని మందిరానికి వస్తున్నటువంటి నీవు పరిశుద్ధతను నీకు ఇవ్వాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఈ పరిశుద్ధత ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుందమ్మా? అయ్యా ఎప్పుడు వస్తుంది? ఏ రోజు ప్రభువా నేను పాపిని, నా పాపములు ఒప్పుకుంటున్నాను, నా పాప శాప రోత బ్రతుకును నువ్వు క్షమించి నన్ను పరిశుద్ధపరిచి నన్ను పవిత్రపరిచి నన్ను నీ బిడ్డగా చేసుకో, నా కొరకే ఈ లోకమునకు వచ్చావు, నా కొరకే నీ ప్రాణమును పెట్టావు, నా కొరకే చనిపోయావు, నా కొరకే దెబ్బలు తిన్నావు, నా కొరకే అవమానపరచబడ్డావు, నా కొరకే నీ అమూల్యమైన రక్తమును కార్చావు, నా కొరకే సమాధిని జయించి మరణమును జయించి నా కొరకే తిరిగి లేచావు. ఇదిగో నా కొరకు ఒక రాజ్యమును సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నావు, నా కొరకు ఒక రాజ్యమును సిద్ధపరుస్తున్నావు, నా కొరకు ఆ రాజ్యాన్ని సిద్ధపరిచి తిరిగి రాబోతున్నావు. నేను పాపినయ్యా, యేసయ్యా నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు నాయనా, యేసయ్యా నన్ను నీ బిడ్డగా చేసుకో ప్రభువా, నీ కుమారుడిగా చేసుకో నాయనా, నీ కుమార్తెగా చేసుకో ప్రభు అని ఏ రోజు నువ్వు మారు మనసు పొంది లోకాన్ని విడిచిపెట్టి పాతవి గతించిపోయినట్టుగా
పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన జీవితాన్ని జీవించడానికి తీర్మానం చేసి నువ్వు మారు మనసు పొంది నీటి ద్వారా బాప్టిజం ఏ రోజైతే పొందుకుంటావో ఆ రోజు నీలో పరిశుద్ధత స్టార్ట్ అవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని సన్నిధిలో బాప్టిజం తీసుకోకుండా మారు మనసు పొందకుండా ప్రభు బలలో చేయకుండా ప్రభు దగ్గరకు రాకుండా నీకు పరిశుద్ధత రావాలంటే రాదు. పరిశుద్ధత రాదు. పరిశుద్ధత ఎప్పుడు వస్తుంది నీకు? నువ్వు మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధత నీకు వస్తుంది. మారు మనసు పొంది దేవుని కొరకు నువ్వు జీవించినప్పుడు, దేవుని కొరకు నువ్వు బ్రతికినప్పుడు, దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడు పరిశుద్ధత అనేటువంటిది నీలో ఎంటర్ అవుతుంది. ఆ బాప్టిజం తీసుకున్న వెంటనే పరిశుద్ధత నీలో ఎలా వస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తాడు. నీలోకి దేవుని స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి నీకు చెప్తూ ఉంటాడనమాట, నీకు బోధిస్తూ ఉంటాడు, నీకు ఒక టీచర్ లాగా లెసన్ లాగా చెప్తూ ఉంటాడు. ఏంటో తెలిసిన నువ్వేం మాట్లాడాలి. అమ్మా నేను చెప్తున్నా వినండి, మీరు అనాలి, జాగ్రత్తగా వినాలి, మీకు అర్థమయ్యేలాగానే మీ ముందు జరిగే విషయాలు చెప్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే, పరిశుద్ధత నీకు కావాలని అంటే జరిగే పని ఏంటో తెలిసిన, నువ్వు అనరానటువంటి మాట ఒక మాట అన్నావు, చూడరానటువంటి చూపు చూసావు, చేయరానటువంటి ఒక పని చేసావు, పోనటువంటి దగ్గరకు పోయావు, తిన్నటువంటి దాన్ని తిన్నావు, వేసుకోనటువంటి దాన్ని వేసుకున్నావు, సినిమాలు చూసావు, సీరియల్ చూసావు, అబద్ధాలు ఆడావు, బూతులు మాట్లాడావు, లోగోలో నీకు ఇష్టం వచ్చినట్టు జీవించావు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తుంటాడు తెలిసిన, బిడ్డ నువ్వు అలా మాట్లాడకూడదు బిడ్డ, నువ్వు అలా చూడకూడదు బిడ్డ, నువ్వు అలా చేయకూడదు బిడ్డ, ఇదిగో నువ్వు అలా పోకూడదు బిడ్డ, నువ్వు అక్కడికి పోకూడదు బిడ్డ, ఉదయాన్నే లేచి నువ్వు బైబిల్ చదవాలి బిడ్డ, ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి బిడ్డ, ఉదయాన్నే లేచి నా పాదాల దగ్గరికి రావాలి బిడ్డ అని పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుండి ఒక గైడ్ ఇస్తూ, ఒక గైడ్ లాగా నీకు బోధిస్తూ ఉంటాడు. మీకు అనిపిస్తుంటుంది అనిపిదమ్మా తల్లి, అలాగా మాట రానటువంటి మాట మాట్లాడినప్పుడు నీకు బాధ అనిపిదా? చేయరానటువంటి పని నువ్వు చేస్తున్నప్పుడు నీకు బాధ అనిపిదా? చూడరానటువంటి మాటని, చూడరానటువంటి చూపు చూస్తున్నప్పుడు నీ మనసుకు కష్టం అనిపించలేదా? రే నేను చూసినటువంటి చూపు కరెక్ట్ కాదు, నేను చేసినటువంటి పని కరెక్ట్ కాదు, నేను ఊరికే ఒక మాట నేను అన్నాను గలా, ఇదిగో నేను తినగొన్నటువంటి దాన్ని తిన్నాను గలా, పానటువంటి దగ్గరకు నేను పోయాను గలా అని నీలో పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ప్రేరేపిస్తూ ఉంటాడు కదా. ప్రేరేపిస్తున్నాడా లేదు మిమ్మల్ని? మీకు బోధిస్తుంటాడా లేదు తల్లి? ఖచ్చితంగా బోధిస్తాడు. ఎవరికో చూసినా ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో నడుస్తూ ఉంటారో వాళ్ళకు బోధిస్తుంటాడు. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుడు మనం చేసేటువంటి తప్పులు, బలహీనతలు, పాపముల గురించి మనల్ని ఒప్పిస్తున్నప్పుడు, మనతో మాట్లాడుతున్నప్పుడు, మనకు బోధిస్తున్నప్పుడు మనం ఒప్పుకోకపోతే, అమ్మా వినండి, వినాలి, అందరూ వినాలి, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు తప్పులు చేస్తున్నప్పుడు నీకు బోధిస్తాడు. నువ్వు ఒప్పుకోకపోతే, నువ్వు కప్పుకున్నావనంటే, తల్లి బాగానండి, నువ్వు ఒప్పుకోకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడు, నిన్ను గద్దించినప్పుడు, నిన్ను ఒప్పిస్తున్నప్పుడు, నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఒప్పుకోక కప్పుకుంటే జరిగే పని ఏంటో తెలిసిన, నీ మనస్సాక్షి చచ్చిపోతుంది. ఏమవుతుంది? ఎంతమంది మనస్సాక్షులు చచ్చిపోయినాయి ఈరోజు? చచ్చిపోయినాయా లేదా? ఒకప్పుడు దేవుని మందిరానికి బాగపోతే ఎలా ఉండేది నీకు? పోలేదు 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 అని బాధ లేదు ఒకప్పుడు. ఈరోజు ఏమైపోయింది? ఏముందిలే మందిరానికి పోతే ఎంత, బాగపోతే ఎంత. ప్రార్థన చేసుకుంటున్నావు ఒకప్పుడు నువ్వు బాగా, అప్పుడు ప్రార్థన చేయకపోతే ఎలా ఉన్నది నీకు? ప్రార్థన చేయలేదు బాధ ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది? ఏం ప్రార్థనలే, ఏం బైబిల్లే, ఏం వాక్యంలే, ఏం చర్చిలే, ఏం ఉపవాస ప్రార్థనలే, ఏం విజ్ఞాపన ప్రార్థనలే, ఏం ఆదివారం ఆరాధనలే.
అనిపిస్తుంది కానీ నీకు ఇప్పుడు అనిపిస్తుంది అనిపించలేదా? అనిపిస్తుంది. ఏదో శశికళ చెప్తుంది అనిపిస్తుందని. అంటే అర్థం ఏంటి? మనస్సాక్షి చచ్చిపోయింది తల్లి. మనస్సాక్షి చచ్చిపోతే నువ్వు ఏం చేస్తావో నీకు తెలియదు ఇంకా. బా చూసారండి, మనస్సాక్షి చచ్చిపోతే ఏమవుతుంది? నువ్వు ఏం చేస్తావో నీకు తెలియదు. మనస్సాక్షి చచ్చిపోయిందా? మనస్సాక్షిని వాత వేసుకుంటున్నావా? మనస్సాక్షిని బలహీనపరుచుకుంటున్నావా? మనస్సాక్షి చెప్పే మాట నువ్వు ఎండవలేదా? మనస్సాక్షి గద్దించినప్పుడు నువ్వు లోపడ్డవలేదా? ప్రియ బిడ్డ, ప్రియ సహోదరుడా, సహోదరి, నీలో పరిశుద్ధతగా ఉండాలి అంటే, పరిశుద్ధత రావాలి అని అంటే నువ్వు దేవుని సన్నిధికి త్వరబడి దేవుని దగ్గరికి రావాలి. వస్తున్నావు బిడ్డ? వస్తున్నావు తల్లి? వస్తున్నావా? రావడం లేదు. ఒకప్పుడు బాగున్నావు, ఈరోజు నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు చచ్చిపోయి ఉన్నావు. ఆధ్యాత్మికంగా నువ్వు చనిపోయి ఉన్నావు. ఆధ్యాత్మికంగా నువ్వు పతనం అయిపోయి ఉన్నావు. సాతానుడు దగ్గరగా ఉన్నావు. సాతానుడు కోర్రల్లో నిన్ను ఇదిగో ముంచి లేపుతూ ఉన్నాడు. మన దినాన మీటింగ్లకు వెళ్ళినప్పుడు ఒక దైవ సేవకుడి ద్వారా ప్రార్థన చేయిద్దామని యవన బిడ్డలందరికీ పిలిచినప్పుడు యవన బిడ్డలందరికీ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి ఒక యవన బిడ్డకి చెప్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తున్నప్పుడు, నిన్నెవరో పిలుస్తున్నారు, నేను ఎవరో పిలుస్తున్నారు. దైవ సేవకుడు చెప్పాడు ఆ మాట. ఎందుకు చెప్పాడో తెలుసిన? నువ్వు మారాలని. ఏంటే? నువ్వు మారాలని. మారకపోతే ఆయన చర్య తీసుకుంటాడు. ఆయన మారకపోతే ఆయన చర్య తీసుకుంటాడు. సహోదర సహోదరి, పరిశుద్ధత నీలో ఉంది తల్లి. ఆ పరిశుద్ధత ఎక్కడికి వస్తే వస్తుంది? ఇంట్లో కూర్చొని సినిమాలు సీరియల్ చూస్తే పరిశుద్ధత వస్తుందా? ఈరోజు ఫోన్లో చేసేయని చెప్పి మందిరాలకు పోకుండా ఏదో ఒక ఆన్లైన్ ఓపెన్ చేసుకొని ఎవరో ఒక వాక్యం ఇంట్లో కూర్చొని ఉంటే దేవుని మందిరానికి పోకుండా సరిపోతుంది అనుకుంటున్నావా? మందిరానికి సరిగ్గా రావు. మందిరానికి వస్తే మందిరంలో కూర్చోవు. బయటికి లోపలికి. దేవుని వాక్యం వినాలంటే నీకు భయము. దేవుడు ఏం మాట్లాడతాడో, దేవుడు ఏం గద్దిస్తాడో నా భయము. దేవుడు చూస్తున్నాడయ్యా. దేవుడిని చూస్తున్నాడు తల్లి. దేవుడిని చూస్తున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు పరిశుద్ధతనివ్వాలని, నిన్ను బలపరచాలని, నిన్ను ఆశీర్వదించాలని ఆయన చూస్తున్నాడు. పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా, నీతి లేకుండా, యథార్థత లేకుండా ఎన్ని దినాలు దేవుని దగ్గరకు వచ్చినా ఆ భక్తి అంతా వ్యర్థమే. నీకు చెప్పేవాళ్ళు లేరు అనుకుంటున్నావు గల, నువ్వు చెప్పేవాళ్ళు లేరు అనుకుంటున్నావు గల. ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది బిడ్డలు ఈ దేవుని మాటలు వింటున్నారో దేవుని ప్రియులరా. ప్రపంచంలో మీరు ఎక్కడి నుంచి వింటున్నప్పటికీ ఈ మాటలు ఒకటి గుర్తుపెట్టుకోండి. దేవుని దగ్గరకు పోవాలంటే ఒకే మార్గం. అదేంటో తెలిసిన? మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని పరిశుద్ధత కలిగి జీవించాలా. ఎప్పటి వరకు అమ్మా తల్లి? ఎప్పటి వరకు పరిశుద్ధత కలిగి జీవించాలి? 4 రోజులా? 4 రోజుల తల్లి పరిశుద్ధత కలిగి ఉండేది. 4 రోజులు చర్చికి వచ్చి 4 రోజులు రాకుండా ఆగిపోతావా? 4 రోజులు నమ్మకంగా ఉండి 4 రోజులు లోకంలోకి వెళ్ళిపోతావా? 4 రోజులు నీకు ఇష్టం వచ్చినట్టు జీవించి నీకు ఇష్టం వచ్చినట్టు లోకంలో జారిపోతావా? ఎప్పుడు దాకా పరిశుద్ధత కలిగి జీవించాలి? అమ్మా చెప్పండి, ఎప్పుడు దాకా పరిశుద్ధత కలిగి జీవించాలి? మనల్ని ప్రభు పిలిచేంత వరకు, లేదా ఆయన రాకల్లో మనం ఎత్తబడేంత వరకు. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. మనం ఈ లోకం విడిచేంత వరకు ప్రతిదినము
పరిశుద్ధత నుండి, అమ్మా ఏనండి, పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతలోకి, పరిపూర్ణతలోకి, దేవుని యొక్క పరిపూర్ణతలకు పరిపక్వత చెందాలి మనమందరము. పరిశుద్ధత కలిగి జీవిస్తున్నావా? పరిశుద్ధత కలిగి జీవిస్తున్నావా? పవిత్రత కలిగి జీవిస్తున్నావా? ప్రత్యేకత కలిగి జీవిస్తున్నావా? నేను ఒక మాట మాట్లాడాలి అన్నప్పుడు నన్ను దేవుడు చూస్తున్నాడు, దేవుడు నన్ను దర్శిస్తున్నాడు. అమ్మా వినండి, మీరు వింటున్నారా? మీరు వినాలి. మీరు దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను దర్శిస్తున్నాడు. నువ్వు పలికే ప్రతి మాటను బట్టి గుర్తుపెట్టుకోండి. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి అందరూ. నేను మాట్లాడే మాట ఎవరు చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావు కదా. నేను చూసే చూపు, నేను చేసే కార్యాలు, నేను చేసేటువంటి పనులు ఎవరు నన్ను చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావు కదా. గుర్తుపెట్టుకో, ఒకరోజు ఆయన తన ముందర మనలందరినీ నిలబెట్టి, అమ్మా మనలందరిని ఆయన ఏం చేస్తాడు? తన ఎదుట నిలబెట్టి, తన ఎదుట జడ్జిమెంట్లో, తీర్పులో మనల్ని నిలబెట్టి మనల్ని ఏం చేస్తాడు తెలిసిన? లెక్కడగతాడు. ఏమడుగుతాడు? అమ్మా చెప్పండి బాబు, యవనస్తులారు చెప్పండి, ఏమడుగుతాడు? లెక్కడుగుతాడు. బాబు, అమ్మా, తల్లి, ఫలానా పాస్టర్ గారు, ఇదిగో ఇంతకాలం నేను నీకు ఇచ్చా, ఒక 30 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాల జీవితం నేను ఇచ్చా. ఈ 100 సంవత్సరాలు నా కొరకు ఏం చేసావు చెప్పు, చెప్పు తల్లి, అయ్యా చెప్పు. ఈ 100 సంవత్సరాలు ఏం చేసావు నా కొరకు? ఈ 70 సంవత్సరాలు ఏం చేసావు? ఎలా బ్రతికావు చెప్పు. ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పావు? ఎన్నిసార్లు బూతు మాటలు మాట్లాడావు? ఎన్నిసార్లు నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించావు? ఎన్నిసార్లు నేను చూడొద్దన్నటువంటి దాన్ని చూసావు? బాబు, ఈరోజు నువ్వు అంటున్నావు నేను తగ్గేదే లేదని నువ్వు అంటున్నావు. యవనస్తులారా, దేవుడు తగ్గించేస్తాడు, గుర్తుపెట్టుకోండి. డౌటే లేదు దాంట్లో, గుర్తుపెట్టుకోండి. ఒకరోజు ఆయన ముందు ఎదురు నిలబెట్టినప్పుడు నువ్వు తగ్గుతావో తగ్గిస్తాడో అప్పుడు అర్థమైపోద్ది నీకు. ఏంటి? అప్పుడు అర్థమవుతుంది. ఏమనుకుంటున్నారు ఆయన అంటే? ఆయన ప్రేమ, ఆయన కృప ఎంత కఠినంగా ఉంటుందా? అదే 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 నాయన, అదే 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 ఎంత ప్రేమ కలిగి ఉంటాడు, ఎంత ప్రేమ కలిగి ఉంటాడు. తన తీర్పు కూడా అంత కఠినంగా ఉంటుంది. అంటే తన తీర్పు కూడా అంత కఠినంగా ఉంటుంది. చూడండి, యవనస్తులు ఏమంటున్నారు? తగ్గేదే లేదంటున్నారు. ఏమంటున్నారు? దేవుడు ఏం చేస్తాడు? కొన్ని రోజులకి ఏం చేస్తాడు? తగ్గించేస్తాడు. ఆయన తగ్గించేసాడు అనుకో, ఏ మూల ఉంటామో తెలీదు, ఏ మంచం మీద ఉంటామో తెలీదు, ఏ షాప్ మీద ఉంటామో తెలీదు, ఏడుంటామో మనకే తెలీదు. ఏంటే ఆయన తగ్గిస్తే అవునా కదా పండు? అవునా కదా అయినా? అవునా కదయ్యా? కాబట్టి దేవుని దగ్గర మనం హెచ్చించుకోకూడదు. మనం ఏం చేసుకోకూడదు దేవుని దగ్గర. ఇప్పుడు దేవుని మందిరానికి వస్తే దేవుని మందిరంలో పరిశుద్ధత వస్తుందంట. ఎప్పుడు పరిశుద్ధత? నువ్వు ఏ రోజైతే మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని ప్రభు రక్తం చేత కడగబడతావో ఆ రోజు నుండి నువ్వు చనిపోయేంత వరకు, ప్రభువు నిన్ను పిలుచుకునేంత వరకు, లేదా తన రాకడ వచ్చేంత వరకు పరిశుద్ధత నీలో ఉండాలి. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. అమ్మా ఏనాలందరూ ఏముండాలి నీలో? ఉందా పరిశుద్ధత? పరిశుద్ధత ఉంటే నీ మాట విధానం మారిపోతుంది, నీ ప్రవక్తన మారిపోతుంది, నీ జీవిత విధానం మారిపోతుంది, నీ చూపు మారిపోతుంది, నీ క్రియలు మారిపోతాయి. నిన్ను చూసినప్పుడు, ఎవరైనా నిన్ను చూసినప్పుడు దేవాతి దేవుడు తన ఆత్మను నీలో ఉంచి ఇతరులు నన్ను చూసినప్పుడు ఒక ఆకర్షణగా, ఒక ఎలుగు నీలో అగబడుతూ ఉంటుంది. ఎప్పుడు దేవుని పరిశుద్ధత నీలో ఉండి ఆ పరిపూర్ణతలోకి నువ్వు ఎదుగుతున్నప్పుడు దేవుని యొక్క ముఖ దర్శనం కళ నీలో ఉంటుంది. దేవుని నామ స్తోత్రం కలుగును గాక.
దేవుని యొక్క ముఖ దర్శనము, దేవుని యొక్క కళ, దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క ప్రసన్నత నిన్ను ఎవరైనా చూసినప్పుడు ఇతను దేవుని బిడ్డ, ఇతను విశ్వాసి, ఇతను విశ్వాసురాలు, ఇతను దేవుని భయభక్తులు కలిగిన వ్యక్తి, ఇతనిలో ఏదో ఒక ప్రత్యేకత ఉన్నదే అంటారంటయ్యా తల్లి, అంటారంటారా? ఎలా ఉన్నావు? పరిశుద్ధత కలిగి జీవిస్తున్నావు తల్లి? అమ్మా ఏనండి బాబు, పరిశుద్ధత నీలో ఉన్నదా లేదా? ప్రశ్న. ఎంతకాలం అయింది నువ్వు బాప్టిజం తీసుకొని? ఎంతకాలం నుంచి దేవుని దగ్గరకు వస్తున్నావు? ఇక్కడ నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావు అంటే నీలో పరిశుద్ధత వస్తుంది. పరిశుద్ధత రావాలంటే నువ్వేం చేయాలి? దేవుని మందిరానికి రావాలి, దేవుని పాద సన్నిధిలో అడుగు పెట్టాలి. పరిశుద్ధత లేకుండా నీకు పరలోకం చేరలేవు. నువ్వు పరిశుద్ధత లేకుండా నువ్వు దేవుని ముఖ దర్శనం చూడలేవు. అందుకని భక్తుడు పాట పాడాడు, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. అందరూ పాడాలి, కలిసి పాడాలి. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. అందరితో కూడా పాడాలి, అందరితో కూడా పాడాలి. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, ముఖ దర్శనం చాలయ్యా, యేసయ్యా నీ ముఖ దర్శనం చాలయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. అందరు తప్పలు కూడా పాడాలందరూ, అందరు కలిసి పాడండి, ప్రభువుని స్తుతించండి. యేసయ్యా 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 దర్శనం చాలయ్యా. అందరూ కలిసి పాడాలి, ప్రభువుని స్తుతించండి. ఒక దర్శనం చాలయ్యా నాకు, ఒక దర్శనం చాలయ్యా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, దర్శనం చాలయ్యా, యేసయ్యా నీ ముఖ దర్శనం. అందరితో పాడాలి, అందరూ కాళ్ళు పడుకుంటారు, అందరూ తప్పులు పడాలి, ప్రభువుని స్తుతించండి. నీ ముఖ దర్శనం చాలయ్యా, యేసయ్యా నీ ముఖ దర్శనం చాలయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. అందరూ పాడండి, కలిసి పాడండి, నోరు తెరిచి పాడండి, ప్రభువుని స్తుతించండి. యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రం నాయనా, స్తోత్రం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా.
యేసయ్యా, అందరూ మోకాళ్ళ మీదకి రండి, ఒకసారి ప్రార్థన చేసుకుందాం. నాయనా, నీ పరిశుద్ధత నాకు కావాలి ప్రభువా. నీ ముఖ దర్శనం నేను చేసుకోవాలంటే తండ్రి, నీ మందిరానికి నేను రావాలి. నీ మందిరంలో నిత్యము ఎన్నటన్నిటికీ పరిశుద్ధతే నీ మందిరములకు అనుకూలమని చెప్పిన తండ్రి యేసయ్యా, మమ్మల్ని పరిపూర్ణతలోకి తీసుకురండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ యొక్క పరిపక్వతలోకి మమ్మల్ని నడిపించండి తండ్రి. ఎన్నటన్నిటికీ పరిశుద్ధతే నీ మందిరములకు అనుకూలమని నువ్వు సెలవిచ్చిన తండ్రి. ఈ బిడ్డలు మార్చండి నాయన, వాళ్ళ జీవితాలు మార్చండి, వాళ్ళ హృదయాలు మార్చండి, వాళ్ళ మనసులు మార్చండి, వాళ్ళ కుటుంబాలు మార్చండి, వాళ్ళ భర్తలు మార్చండి, వాళ్ళ భార్యలు మార్చండి, వాళ్ళ బిడ్డలు మార్చండి, సమాజమును సంఘములను గ్రామాలు మీరు మార్చండి తండ్రి. సహాయం చేయండి ప్రభువా. ఈరోజు మీ వాక్యం ద్వారా మీరు మొత్తం మాట్లాడారు. ఎంతమంది బిడ్డలు ఈ యూట్యూబ్ ద్వారా మీ మాటలు వింటున్నారు, సమాధానం లేని స్థితిలో, నెమ్మది లేని స్థితిలో, అప్పుల్లో కూరుకుపోయి చెదిరిపోయిన కుటుంబాలు, బలహీనమైపోయిన కుటుంబాలు, బిడ్డల వివాహాలలో ఫలింపు లేక, ఉద్యోగాలు లేక, జీవితాలు కట్టబడక, జీవితంలో పతనమైపోయి ఎంతమంది బిడ్డలు మీ ప్రేమకు దూరమై జీవిస్తున్నారో ప్రభువా. అయినా ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ తండ్రి, ఇదిగో మీ సన్నిధానంలో కూర్చొని జీవిస్తున్నటువంటి యవన బిడ్డలు, ఇదిగో మీ సన్నిధానంలో ఉన్నటువంటి బిడ్డలు తమ జీవితాలలో ఏ దురలవాట్లు కలిగి, ఏ వ్యసనాలు కలిగి, ఏ బలహీనతలు కలిగి మీ ప్రేమకు దూరమైపోయి సాతాను కబద్ధ హస్తాలలో మరణం యొక్క అంచులోకి వెళ్ళిపోతున్నారు. మా బిడ్డలు మీరు కాపాడండి ప్రభువా. మా బిడ్డలకు విడుదల దయచేయండి అయ్యా. మారు మనసు కలిగిన జీవితం తండ్రి సయా, మారు మనసు కలిగిన జీవితం అయ్యా. కుటుంబాలు చెదిరిపోయినాయన, కుటుంబాల బలహీనపడిపోయి జీవితంలో ముందు కొనసాగలేక నాయన ప్రేమకు దూరం వైపు పరిశుద్ధతను కోల్పోతున్నారయ్యా. అటువంటి వారందరినీ కనికరించండి తండ్రి. ప్రార్థన చేసుకో తల్లి. తమ్ముడు, బిడ్డ ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోవాలి. ఇది ప్రార్థన చేసుకునే సమయం ఇది. నీ జీవితం నిర్లక్ష్యపరుచుకోనవద్దు, నష్టపోతావు. నువ్వు పోయే నష్టము నీ లైఫ్లో నువ్వు కోరుకోలేనటువంటి దెబ్బ కలుగుతుంది. ఆ నష్టపోకముందే, జీవితంలో దేవుడి యొక్క ఉగ్రత నీ మీదకి రాకముందే పశ్చాత్తాపడు నాయన. బిడ్డ పశ్చాత్తాపడు. నేను చేసేది ఎవరు చూడలేదు నువ్వు అనుకుంటున్నావు. దేవుడు చూస్తున్నాడయ్యా, దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తే చాలు. మనిషి చూసినా చూడకపోయినా దేవుడు చూస్తే మన జీవితం అయిపోయినట్టే సంగతి. మారు మనసు పొందుతావా? దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతావా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీ పాదాలకు వందనాలు ఆయన. మమ్మల్ని ప్రేమించి మా జీవితాలలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన దినం సమయం గడియని బట్టి వందనాలు.
యెహోవా ఎన్నటన్నటికి పరిశుద్ధతే నీ మందిరమునకు అనుకూలమని మీ వాక్యలో సెలవిచ్చారు. మా జీవితాల పరిశుద్ధతను దాయిచేయండి ప్రభువా. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడని మీ వాక్యలో సెలవిచ్చారు. అటువంటి గొప్ప పరిశుద్ధత మా జీవితాలకు మీరు అనుగ్రహింపజేయండి ఆయన. ఎంతమంది బిడ్డలు మీ మాటలు వింటున్నారో వారందరి జీవితాలు స్థిరపరిచి పదిలిపరిచి మీరు రాకడ కొరకు సిద్ధపరచండి నాయన. ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది బిడ్డలు మీ మాటలు వింటున్నారు, వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.